అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి మా పూజా విధానము, అలాగే మా గోదావరిలో పూజను ఎలా చేసుకుంటారు, తొలి ఏకాదశి ఏ పిండి వంటలు వండుకుంటారు, ఏ విధంగా ఉంటారన్నది కట్టే పెట్టే తెచ్చే అన్నట్టు సింపుల్గా చెప్తానండి. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్నంత హడావిడిగా ఏమీ ఉండదు. సింపుల్గా మా పూజా విధానం ఎలా ఉంటుందో అన్నది వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ అయితే చేయండి. ఏకాదశికి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి అన్ని పనులు చేసుకొని శుభ్రంగా తలారా స్నానం అయితే చేసి చక్కగానే తులసమ్మకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి తులసమ్మ చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు అయితే చేయాలండి ఖచ్చితంగానే. ఎందుకంటే తులసమ్మలోనే మనకి అందరు దేవతలు ఉంటారు, అన్ని నదులు ఉంటాయి, అన్ని వేదాలు ఉంటాయి. ఎదగ్రే సర్వ వేదాంశం తులసిత్వాం నమామ్యహం అని శ్లోకం చెప్పుకొని తులసమ్మకి 3 ప్రదక్షిణలు అయితే చేయాలండి. మన తులసమ్మ గోమాత రెండు కూడా మన పురాణాలు చెబుతున్న ప్రకారం మనకు కనిపించే దేవతలండి. ఖచ్చితంగా తులసమ్మకి 3 ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత మన ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు అండి. ఆ సూర్యనారాయణకి మన ప్రత్యక్ష దైవం, ఆయనకి నమస్కారం చేసుకోవాలి, అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించకపోయినా ప్రత్యక్ష నారాయణ ఆయనకు ఒక నమస్కారం చేసి మమ్మల్ని చల్లగా చూడు తండ్రి స్వామి అంటూ ఆయనకి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మనకి మన భగవంతుడికి ఎందుకంటే మన ఈశ్వరుడికి సూర్యుడు కుడి కన్నుగాను చంద్రుడు ఎడమ కన్నుగాను చెబుతారు. అంటే ప్రత్యక్ష దైవం అన్నమాట. మన ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యచంద్రులు మన ప్రత్యక్ష దైవాలు కాబట్టి వారికి నమస్కారం, ఎదురుగుంటా కనబడే దైవం, ఆ దైవానికి నమస్కారం చేసుకున్న తర్వాత మన నిత్య విధానాలు ఏదైతే ఉందో అవి అయితే పాటించవచ్చండి. అయితే ఇలాగా పూజా గదిలో చక్కగా నిండుగా స్వామిని పూలతోనూ అలంకరించుకొని చక్కగా దీపారాధన చేసుకొని ఈరోజు తులా ఏకాదశి సందర్భంగా స్వామిని గోవిందనామాలు, విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరంతో చక్కగా పూజ చేసుకుని అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకొని తులసి దళాలు స్వామివారికి సమర్పించి సువాసనమైన భరితమైన పువ్వులతో స్వామిని అర్చించుకోవాలి. ఎక్కువ మాట్లాడకుండా ఎవరితోనే ఎక్కువ నామం గోవింద, కృష్ణ, నారాయణ, మధుసూదన, కేశవ ఇలా మీకు ఏ నామం ఈజీగా అనిపిస్తే ఆ నామం ఎక్కువ ఈ రోజంతా కూడా మనస్సులో నామస్మరణ ఎక్కువ చేయడం వల్ల ఉత్తి రోజుల్లో చేసే నామం కన్నా కూడా ఈ రోజు చేసే నామ జపం అనేది మనకి అత్యంత ఎక్కువ ఫలితాన్ని అయితే ఇస్తుందండి. తులేకాదశి అంటేనే స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళే రోజని మనకి చెబుతారు. యోగ నిద్ర ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుందండి. యోగ నిద్ర అంటే స్వామివారి నిద్రపోవడం కాదండి. యోగాభ్యాసం ద్వారా మనల్ని చూస్తూ ఈ 4 నెలలు కూడా ఎవరు స్వామిని ఎక్కువగా పూజ చేస్తారో, ఎక్కువగా ఆరాధిస్తారో, స్వామి పట్ల ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారో అనేది స్వామి గమనిస్తూ ఉంటారని మనకు పురాణాల్లో చెబుతున్నాయండి. వీలైనంత వరకు ఎక్కువ నామజపం చేసుకుంటూ తోచిన వారికి సాయం చేసుకుంటూ, ఎవరికైనా లేదు అన్న వారికి ఏదైనా సాయం చేస్తూ, మనకి తోచిన ధర్మాన్ని ఆచరిస్తూ ఈ 4 నెలలు కూడా ఎంతో పవిత్రంగా ఉండాల్సిన రోజులండి. అదేవిధంగా స్వామివారికి యథావిధిగా ఇలాగా అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇలా ప్రసాదాలు సమర్పించిన తర్వాత మీకు శక్తి మేరకు ఈరోజు పులిహార కానీ ఆరతి, ఈరోజు మా సైడ్ గోదావరి జిల్లాలో అయితే పాల తాలికలు కానీ బెల్లం తాలికలు కానీ సమర్పిస్తారండి. ఇవి ఎంతో ఇష్టంగా స్వామివారికి ప్రసాదం పెడతారు. ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. గ్లాస్ పిండికి గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా తిప్పుకోవాలి. చక్కగా మరిగినంత కొంచెం ఉప్పు వేసి ఈ పిండిని వేసుకొని ఇలా తాలికల్లా ఒత్తుకోవాలండి. పొడుగ్గా తాలికల్లా ఒత్తుకున్న వాటికి బియ్యం పిండితో ఇలాగా ఒక బాల్లా చేసుకొని దాని మీద కొంచెం పొడిపిండి అయితే వేసుకొని దాన్ని ఇలా పొడుగ్గా తాలికల్లా ఒత్తాలండి. తాలికలు ఇలా తయారు చేసుకోవాలి, పొడుగ్గా తాలికలు చేసుకోవాలి. ఈ పండక్కి మా గోదావరి వాళ్ళు అందరూ ఇదే చేసుకుంటారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ. నారాయణ, గోవింద ఈ నామాలు చెప్పుకుంటూ కూడా ఈ ప్రసాదం చేయడం వలన స్వామివారి ఎంతో ప్రీతి చెందుతారు. అది ఎంతో అమృతంలా ఉంటుందండి ఈ ప్రసాదం కూడా. ఏ ప్రసాదం అయినా సరే ఉన్నప్పుడు స్వామివారి నామాలు అయితే జపించుకోవడం చాలా మంచిదండి. ఇగో ఈ బెల్లం ఒక గ్లాస్ పిండికి గ్లాసున్నర బెల్లం వేసి ఒక గ్లాసు నీళ్ళు వేసి పానకంలా తయారు చేసుకొని ఈ తయారు చేసిన పాల తాలికలు అన్నిటినీ కూడా తాలికల్ని ఆ బెల్లంలో వేసుకోవాలండి. అలాగే ఇందులో యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము కూడా వేయాలండి. వేసి కొంచెం దగ్గర పడే వరకు సిమ్లోనే ఉడకబెట్టుకొని ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఆఫ్ చేసి స్వామివారికి ప్రసాదాన్ని అయితే వేరేగా మంచిగా బౌల్లోకి తీసేయాలండి. ఉడుకుతున్నప్పుడు మటుకి గరిటతో అస్సలు తిప్పకూడదండి. శుభ్రంగా చక్కగా చేత్తోనే ఇలా మెదుపుకోవాలి, కానీ అస్సలు క్లాత్ పట్టుకొని గిన్నె పట్టుకొని మెదపాలి తప్ప గరిట అయితే పెట్టకూడదు. గరిట పెడితే పేస్ట్ అయిపోతాయి తాలికలు. కొబ్బరి తురుము వేసుకొని తర్వాత స్వామివారికి ప్రసాదంగా ముందు తీసేసుకొని స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించేయాలండి. తర్వాత ఈ తొలి ఏకాదశికి ఆది అండ్ పులిహార కూడా చేస్తారండి. పులిహార మిక్స్ తయారీ విధానం: ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాల, కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు తీసి ఇలా వేసేసుకొని దగ్గరికి అయ్యేదాకా దీన్ని కలుపుతూ ఉండాలి. ఇందులోనే తగినంత ఉప్పు, పసుపు, చిటికెడు బెల్లం వేసేసి దగ్గర అయ్యేదరకు ఉంచితే మనకి పులిహార మిక్స్ తయారవుతుంది. పులిహార మిక్స్లోంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతే మనకి చింతపండు పులిహారకి చింతపండు మిక్స్ రెడీ అయిపోయినట్టే అండి. ఆ తర్వాత అన్నం వేసి చక్కగా కలిపేసుకోవచ్చు. టు సర్వ్ పులిహార. ఎంతో టేస్టీగా ఉండే పులిహార రెడీ అయిపోయింది. ఎక్స్ట్రాగా ఉన్న ఈ పులిహార మిక్స్ని ఏదైనా గాజు బౌల్లో లేదా ప్లాస్టిక్ బౌల్లో తీసుకోవాలి. స్టీల్ దాంట్లో కట్ట తీసుకోకూడదు. చేసుకున్న ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సాయంత్రం ఏదైనా గుడికి వెళ్ళి స్వామి దర్శించుకొని స్వామివారికి అక్కడ గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసుకొని చక్కగా అక్కడ ఉన్న బిచ్చగాళ్ళకి ఎవరికైనా ధర్మం చేసుకొని, అలాగే ఉపవాసం ఉంటే కనుక స్వయంపాక దానం అక్కడ పంతులు గారికి స్వయంపాకం దానం చేసి చక్కగా అక్కడ పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని యథావిధిగా రేపొద్దున ద్వాదశి పారాయణ చేసుకొని ఏకాదశి యొక్క నియమాలు అనుసరించి రేపు ద్వాదశి పూజ కూడా చక్కగా చేసుకొని స్వామివారి అనుగ్రహం అయితే పొందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గోవిందా.